హాయ్ పిల్లలు, ఈ వీడియో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు ఇక్కడ చూడండి, రోజు మీరు చేసేటువంటి యాక్టివిటీస్ పిక్చర్స్ ఉన్నాయి. ఇవి ఏ యాక్టివిటీస్, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు, వీటిని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా గుర్తించాలో తెలుసుకోండి. పిల్లలు ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఏముంది? ఈ బుడ్డోడు డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. ఈ యాక్టివిటీస్ డ్రాయింగ్ యాక్టివిటీస్. ఈ తెలుగు ఇంగ్లీష్లో DRAWING డ్రాయింగ్. తెలుగులో బొమ్మలు చిత్రాల్ని గీయడం. DRAWING డ్రాయింగ్. చూసారా, వీడు ఒక బోర్డు మీద డైనోసార్ బొమ్మని గీస్తూ ఉన్నాడు. అలాగే ఈ యాక్టివిటీస్ ఏంటి పిల్లలు? ఈ యాక్టివిటీస్ని జాగ్రత్తగా గమనించండి. వీడి చేతిలో ఒక పేపర్ బొమ్మ, అంటే ప్లైట్ బొమ్మ పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు, అంటే ఆడుకుంటున్నాడు. దీనిని, ఈ యాక్టివిటీస్ని ప్లే టైం అని అంటారు. PLAYTIM ప్లే టైం అంటే ఆడుకునే టైము, ఆడుకునే సమయము. ఇంగ్లీష్లో ప్లే టైం. ఇంగ్లీష్లో ప్లే అంటే ఆట, తెలుగులో ఆట, ఇంగ్లీష్లో ప్లే అని అర్థము. ఈ బుడ్డోడు చూడు, ఆ చిన్న పేపర్ ప్లేట్ని తీసుకొని పరిగెడుతూ ఆడుకుంటున్నాడు. దీన్ని పైకి ఎగరవేస్తూ ఉన్నాడు. పిల్లలు ప్లేని ఇంగ్లీష్లో ప్లే PLAY అంటారు, తెలుగులో ఆటలాడుకోవడము. ఇక్కడ చూడండి, ఇతను ప్లేట్లో ఫుడ్, బ్రెడ్, వాటర్ బాటిల్ పెట్టుకొని ఉన్నాడు. అంటే ఇది లంచ్ టైము. మీరు స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడు ప్లే టైము, లంచ్ టైం ఉంటుంది. లంచ్ టైంలో ఏం చేస్తారు? మనము భోజనం తింటాము. మధ్యాహ్నం టైంలో తినేటువంటి భోజనాన్ని లంచ్ అని అంటాము. LUNCH లంచ్. పిల్లలు లంచ్ అంటే ఏంటి? మధ్యాహ్నం మనం తినేటువంటి భోజనాన్ని లంచ్ అంటారు. లంచ్ టైం అంటే భోజనం చేసేటువంటి సమయాన్ని లంచ్ టైం అని అంటారు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బాయ్, ఇక్కడ ఉన్నటువంటి గాళ్ళు, వీళ్ళిద్దరి చేతులు ఏమున్నాయి బాగా గమనించండి. వీళ్ళిద్దరి చేతులు ప్లేట్లో బ్రెడ్ ఉంది, ఫుడ్ ఉంది, ఈ అమ్మాయి దగ్గర జ్యూస్ ఉంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ మధ్యాహ్నం టైంలో ఈ భోజనాన్ని తింటారు. మధ్యాహ్నం టైంలో భోజనం తినడాన్ని లంచ్ అంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఇది ఇతను ఇవి పాప్కార్న్ పెట్టుకొని దేన్నో చూస్తూ ఉన్నాడు, టీవీనో చూస్తున్నాడు. అంటే వాచ్ మూవీ. అతను సినిమాని చూస్తూ ఉన్నాడని అర్థము. WATCHMOVIE మూవీ. వాచ్ మూవీ అంటే అతను టీవీని చూస్తూ ఉన్నాడని అర్థము. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈమె ఏం చేస్తుంది? ఈమె సెల్ ఫోన్తో చూస్తూ ఉంది. అంటే డివైస్ టైం. డివైస్ టైం అంటే సెల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ చేతిలో తీసుకొని గేమ్స్ ఆడడము, లేదంటే ఇట్లా బొమ్మలు చూసి నేర్చుకోవడము, దానిని డివైస్ టైం అని అంటారు. DEVICE డివైస్ టైం. పిల్లలు ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి. వీడు కూడా మొబైల్లో ఆడుకుంటూ ఉన్నాడు. దీనిని డివైస్ టైం అని అంటారు. మొబైల్లోను ట్యాబ్లోను ఏం చేయొచ్చు? మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, చదువు నేర్చుకుంటున్నారు కదా, అట్లా స్టడీ నేర్చుకోవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, మ్యూజిక్ వినవచ్చు. పిల్లలు దీనిని డివైస్ టైం అంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, వీడు ఏం చేస్తున్నాడు? వెనక డ్రెస్ వేసుకున్నాడు, బాగున్నాడు కాదు. షో బ్రేవీ అంటే ధైర్యంగా ఉండడానికి ఇతను చూపిస్తున్నాడు. అంటే బ్రేవరీ షో. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ని, డ్రామా లాగా ఇతను చేస్తున్నాడు. దీనిని షో బ్రేవరీ అని అంటారు. పిల్లలు అలాగే ఇప్పుడు ఈమె
ఎలా ఉందో చెప్పండి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఈమె ఎలా ఉంది? ఈమె హ్యాపీగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎట్లా తెలుస్తుంది మనకు? ఇక్కడ చూడండి నవ్వుతూ ఉంది కాదు, నవ్వుతూ ఉండడాన్ని హ్యాపీగా సంతోషంగా ఉంటారు. తెలుగులో ఏమంటారు? నవ్వడం. ఇంగ్లీష్లో హ్యాపీ. హ్యాపీని ఏమంటారు? HAPPY హ్యాపీ. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు? సాడ్. ఇతను ఏం చేస్తున్నాడు అంటే బాధగా ఉన్నాడు. పిల్లలు ఇతను బాగా గమనించండి, సాడ్గా ఉన్నాడు కాదు, సాడ్ అంటే బాధ. పిల్లలు ఈ పిక్చర్ని గమనించండి, ఇక్కడ ఏముంది? హంగ్రీ, కోపంగా ఉన్నారు కాదు, ఇక్కడ ANGRY హంగ్రీ, కోపంగా ఉంది. పిల్లలు ఈ పిక్చర్ని గమనించండి, ఈ పిక్చర్లో ఎగ్జైటెడ్ అంటే ఆశ్చర్యం, ఎక్సైటెడ్గా ఉంది కాదు. అలాగే ఇక్కడ కామ్గా ఉంది అంటే ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంది, CALM, ఇది ఎక్సైటెడ్. ఇక్కడేముంది? స్లీపీ, అతను ఆవలించిస్తున్నాడు కాదు అంటే నిద్రకి వస్తున్నాడు, అతను స్లీపీ అని అంటారు. పిల్లలు ఈ విధంగా వీటిని గుర్తించగలరా? వెరీ గుడ్. పిల్లలు ఇక్కడ చూడండి, షై, SHY షై. షై అంటే సిగ్గు, సిగ్గుపడడాన్ని షై అని అంటారు. పిల్లలు ఈ పిక్చర్ని గమనించండి, ప్రౌడ్, PROUD ప్రౌడ్ అంటే గర్వంగా ఉండడము. పిల్లలు ఈ పిక్చర్ని గమనించండి, సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడము, SURPRISED సర్ప్రైజ్డ్. పిల్లలు ఈ పిక్చర్ని గమనించండి, ఎంబరేజ్డ్, EMBARRASSED ఎంబరేజ్డ్. పిల్లలు ఇక ఈ పిక్చర్ని గమనించండి, డిసప్పాయింటెడ్, DISAPPOINTED డిసప్పాయింటెడ్. ఇక్కడ చూడండి, వర్రీడ్, WORRIED వర్రీడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చక్కగా ఈవేళ అన్ని నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు పిల్లలు? మీరు యాక్టివిటీస్. ఇక్కడ చూడండి, ఇది స్కేర్డ్, SCARED స్కేర్డ్ అంటే భయము. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో సిల్లీ అంటే సరదా, SILLY సిల్లీ. ఇక్కడ చూడండి హర్ట్ అంటే గాయపరచడము, HURT హర్ట్. ఇక్కడ చూడండి టైర్డ్ అలసిపోవడము, TIRED టైర్డ్ అలసిపోవడము.